హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తగారి వంటిల్లు. ఈరోజు అయితే మా అత్తగారి స్టైల్లో దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో దొండకాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసి దొండకాయలని మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. సో అదే ప్యాన్లో మళ్ళీ ఇంకోసారి దొండకాయలని ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న దొండకాయలనే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కనుక ఎలా చేసుకుంటాము 2 టైమ్స్ ఫ్రై అలా చేయాలి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్లో తాలింపుకి అయితే రెడీ చేసేసుకోండి. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి వేసి పచ్చి కొబ్బరిలో పచ్చి వాసన అంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసి తర్వాత పల్లీలు వేసుకోండి. సో మేము ఇక్కడ ప్యాన్ అయితే చాలేదని ఇంకో కళాయి పెట్టుకొని అంతా అందులోకి మార్చుకున్నామండి. సో మళ్ళీ అందులోకి మార్చిన తర్వాత ఈ వేయించుకున్న దొండకాయ ముక్కలు అలాగే ఉప్పు కారం కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ అనేది చూసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా. సో ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ కలిపేసుకొని కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడే బాగుంటుంది. అంతేనండి, ఇంకా రెడీ అయిపోయింది మన దొండకాయ కొబ్బరి ఫ్రై.